నమస్తే అండి. ఒక స్కూల్లో ఒక టీచర్ని సెల్ ఫోన్ తీసుకుందని చెప్పుతో కొట్టినటువంటి ఉదంతం ఈరోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాన్ని నేను కూడా చూశాను. ఎంత దారుణమైన పరిస్థితి అయిపోయిందంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో సెల్ ఫోన్లు అలౌ చేయకూడదు అంటారు. సెల్ ఫోన్లు ఇవ్వకపోతే పిల్లలు రియాక్షన్ ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కనీస మర్యాద లేదు, కనీస గౌరవం లేదు, టీచర్ అనేటువంటి ఇది లేదు. ఆ అమ్మాయి చెప్పు తీసుకుని మీదకి వెళ్ళిపోయి ఆ టీచర్ని కొట్టి ఆ సెల్ ఫోన్ ఇవ్వమని బెదిరించి బూతులు తిట్టేసి ఇంత దారుణమైన పరిస్థితుల్లో పిల్లలుంటే ఇంక ఏమి చదువులు వస్తాయి, ఏమి పాఠాలు చెప్తారు టీచర్లు, వీళ్ళు ఎలా డెవలప్ అవుతారు అంటే ఒక సైకోలాగా తయారైపోతున్నారు. ఆ సెల్ ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయారంటే డ్రగ్ లాగా అయిపోయింది అది. ఆ సెల్ ఫోన్లో పద్దాకలా సెల్ ఫోన్ పైనే కాన్సన్ట్రేషన్. ఆ సెల్ ఫోన్లో ఏ మెసేజ్లు వస్తాయి, ఆ సెల్ ఫోన్లో ఏ మెసేజ్లు పెట్టాలి, చాలా భయంకరమైనటువంటి దారుణమైన కమ్యూనికేషన్ అయిపోయింది. క్లాసులో మాస్టర్ పాఠం చెప్తున్నా వాడి ధ్యాస అంతా సెల్ ఫోన్ పైనే ఉంటుంది. సెల్ ఫోన్లో మెసేజ్లు చూసుకోవటం పైనే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ని ఒక అవసరం కోసమో లేకపోతే ఒక విజ్ఞానం కోసమో సమాచారం కోసం వాడుకుంటే అది బాగానే ఉంటుంది. కానీ దేనికి వాడుకుంటున్నారు ఇవాడు సెల్ ఫోన్ని? సెల్ ఫోన్ లేకుండా కనీసం ఒక గంట కూడా ఉండలేనటువంటి పరిస్థితి. క్లాసు జరుగుతుంటే క్లాస్ మధ్యలో సెల్ ఫోన్ తీసుకొని వాడు చాటింగ్ చేసుకుంటా ఉంటే మాస్టర్ క్లాస్ చెప్పాల్సిన పరిస్థితి. అదేమంటే తిరగబడుతున్నారు. మగపిల్లలు తిరగబడుతున్నారు, ఆడపిల్లలు తిరగబడుతున్నారు. అధ్యాపక వృత్తి, టీచర్ల వృత్తిలో వాళ్ళు అనుభవిస్తున్న క్షోభ, నరకయాతన అంతా ఇంత కాదు. అసలు ఎవడు కూడా చదువుకోవటానికి రాడు, క్లాసులు వినటానికి రాడు. మాస్టర్ నుంచి ఏదో నేర్చుకుందామని వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కనీసం నైతికత లేదు, గౌరవం లేదు, అంత కమర్షియల్ అయిపోయింది. మేనేజ్మెంట్లు డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమంలో ఉంటారు. ఈ పిల్లలకి మాస్టర్ పాఠం చెప్తున్నారు, మనకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారనే కృతజ్ఞత లేదు, మాస్టర్ని గౌరవించాలనేటువంటి భావన లేదు. చాలా దారుణంగా అయిపోయింది. అసలు ఉపాధ్యాయ వృత్తి కానీ అధ్యాపక వృత్తి కానీ ఎంత దారుణంగా తయారైపోయిందంటే అన్ని పిల్లలతో అవమానాలు పడుతున్నారు, మేనేజ్మెంట్లతో అవమానాలు పడుతున్నారు, అందరితో అవమానాలు పడుతున్నారు. అంటే ఎంతో గౌరవప్రదంగా, ఎంతో హుందాగా ఈ వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి అని చూజ్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు కనుక గమనించినట్లయితే చాలా దారుణమైనటువంటి అవమానాలు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి ఈ పరిస్థితి ఎక్కడ దాగబోతుందో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు కాస్త నీతి కథలు ఉండేవి. పెద్దవాళ్ళని గౌరవించటం, క్లాసులో మాస్టర్లను గౌరవించటం, తల్లిదండ్రులను గౌరవించటం, ఇలాంటివి ఉండేవి. కనీసం నేర్పేవాళ్ళు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో మనం పైకి రావటానికి. గురువు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ తల్లిపైన గౌరవం లేదు, తండ్రిపైన గౌరవం లేదు, పాఠాలు చెప్పే పంతులపైన గౌరవం లేదు, కుటుంబం పైన గౌరవం లేదు, ఎవరిపైన గౌరవాలు ఏం లేవు. రెచ్చిపోవటం, ఇష్టం వచ్చినట్టుగా రోడ్లపైన పడి ఆ పానీపూరీలు పాడు తినటం, ఇంట్లో అమ్మ పెట్టినవి నచ్చవు, అమ్మ పెడితే తినరు, బయట వాళ్ళ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఎలాంటి నియంత్రణ లేదు, మగ ఆడ అనేటువంటి తేడా లేదు, చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి దారుణమైనటువంటి కల్చర్కి అలవాటు పడ్డారు పిల్లలు కూడా. వీళ్ళని దానికి అనుగుణంగానే మారాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. టీచర్లపైన దాడులు ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం. మరి వీటిని నియంత్రించడం అనేది ఎట్లా సాధ్యం అంటే గుణాత్మకమైనటువంటి మార్పులు రావాలి. గుణాత్మకమైన మార్పులు రావాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పులు రావాలి. పిల్లలకు ముందు చదువు కంటే ముందు సంస్కారం, నడవడిక, పద్ధతి ఇవి నేర్పాలి. ఇవి నేర్పడం అంటే ఇంట్లో తల్లిదండ్రులకి దానిపైన ధ్యాస ఉంటే
అది సాధ్యమవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తల్లి ఒక సెల్ ఫోన్లో, తండ్రి ఒక సెల్ ఫోన్లో, అమ్మాయి ఒక సెల్ ఫోన్లో, అబ్బాయి ఒక సెల్ ఫోన్లో అసలు మాట్లాడుకోవడానికి తీరిక లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని ఎవరు చెప్తారు, ఎవరు ఎవరు నేర్పుతారు, ఎలా నేర్చుకుంటారు? మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఏంటో చూద్దాం.